సమ్మర్‌లో ఆవకాయలు, వడియాలు పెట్టుకోపోయినా ఈ పిల్లలకి బుక్స్ కవర్స్ ఏసే పని మాత్రం తప్పదు. ఈ బుక్స్‌కి కవర్స్ ఏసేటప్పుడల్లా మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కూడా ఇంత కష్టపడ్డారా అని ఆలోచిస్తే మనకి మన పిల్లలకున్నన్ని బుక్స్ మాత్రం లేవు. సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్‌తో పాటు అడిషనల్‌గా మోరల్ సైన్స్, జీకే, కంప్యూటర్స్ ఉన్నా ఇప్పట్లా హాలిడే యాక్టివిటీస్ అని, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అని, క్రాఫ్ట్ బుక్స్ అని నియర్లీ 30-40 బుక్స్ అయితే తేలుతున్నాయి. పిల్లల బరువు కన్నా బుక్స్ బరువే ఎక్కువైపోతుంది. ఇంకా టైమ్ టేబుల్ సంగతికొస్తే మన పిల్లలు టైమ్ టేబుల్ సరింగా ఫాలో అవ్వరో, లేకపోతే స్కూల్‌లో టీచర్స్ ఫాలో అవ్వరో తెలీదు గానీ 4, 5 బుక్స్ తప్ప మిగతా బుక్స్ అన్నీ స్కూలుకి మోసుకువెళ్తారు. ఎన్ననుకున్నా ఇంక తప్పదు మరి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ అలా ఉంది. ఇంక మనం మన పిల్లలు ఆల్ రౌండర్స్ అయిపోవాలి అనుకుంటాం. ఇలా ఆల్ రౌండర్స్ అవ్వాలి అంటే వాళ్ళకి అన్నిట్ల మీద అవేర్‌నెస్ కావాలి. అవేర్‌నెస్ రావాలి అంటే దాని రిలేటెడ్ బుక్స్ కూడా ఉండాలి. సో, ఇన్ని బుక్స్ కవర్ చేసేసరికి 3 అవర్స్ పని అండ్ నడుము నొప్పి. నియర్లీ 4000-5000 డబ్బులు ఖర్చు పెట్టి, కష్టపడి కవర్స్ ఏస్తే 1 మంత్ అయ్యేసరికల్లా బుక్ కవరు, బుక్కు సెపరేట్ అయిపోతాయి. ఇంకో 2 మంత్స్‌లో ఫస్ట్ లెసన్ ఎగిరిపోతుంది. మళ్ళీ ఆ ఊడిన ఫస్ట్ పేజెస్ జెరాక్స్ తీసుకోవడమో, లేకపోతే కాపీ చేసుకోవడమో ఇదొక పెద్ద పని. సో, ఇంత పని లేకుండా మనం ఈజీగా కవర్ చేసుకునే ముందే ఇలా ఫ్రంట్, బ్యాక్, పిన్ పేజ్ దగ్గర సెల్లో టేప్ పెట్టేసుకుంటే మనకి ఇయర్ అంతా పేజెస్ ఊడకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి.